హాయ్ నేను సతీష్. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ వస్తూనే రచ్చలైపోయారు. తుఫాన్ వస్తుందని అడిగే తుఫాన్ దూకుడులాగా వచ్చేసాకంగా ఓజీ క్లాన్ మీద టాస్కుల ఆధిపత్యం ఇప్పటికే ప్రారంభించేస్తారు. వీళ్ళ హవా నడుస్తుంది అనుకునేసరికి బిగ్ బాస్ అయితే నామినేషన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ షాక్ అయితే ఇచ్చేశాడు కొత్త క్లాన్కి, రాయల్ క్లాన్. ఈ ఓల్డ్ ఏమది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీగా ఇచ్చిన ఈ క్లాన్కి ఏమో రాయల్ క్లాన్ అని వాళ్ళ పేరు పెట్టుకున్నారు. అట్టగా వాళ్ళేమో పాత వాళ్ళేమో ఓజీ క్లాన్ అంటే మరి ఓల్డ్ గ్యాంగా, లేకపోతే పవన్ కళ్యాణ్ మూవీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని లెక్క, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మేమే మీరు కాదనే ఉద్దేశంతో మొత్తానికి పేర్లు అయితే స్టైలిష్గా క్లాస్గా ఉన్నాయి. ఓజీ క్లాన్ అలాగే రాయల్ క్లాన్ అంట. మరి వీళ్ళిద్దరి మధ్య ఇక టాస్కులు అన్నీ ఉండబోతున్నాయి కనుక నామినేషన్స్లో కూడా వీళ్ళ మధ్య పెట్టు బిగ్గెస్ట్ ట్విస్ట్, ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఎవరికి ఇచ్చాడంటే వైల్డ్ కార్డులు వాళ్ళకి మెయిన్ ఇచ్చాడు. మరి ఎవరు నామినేట్ చేసే అవకాశం ఉంది, అసలు ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఎవరు సేవ్ అయ్యే అవకాశం ఉంది, ఇంతవరకు నాకున్న అప్డేట్ ప్రకారం చెప్పుకుందాం. అట్లాగే వీళ్ళు వస్తూనే ఒక రెండు ఏమది రాయల్ క్లాన్ వాళ్ళు ఒక 2 టాస్కులు గెలవడం, ప్రైజ్ మనీ 2 లక్షలు సంపాదించి నిన్నటికి 18 లక్షలు ఉంటే దాన్ని 20 లక్షలకి అయితే చేసేస్తారు. ఇంకా నామినేషన్ ప్రాసెస్ కూడా ఏంటంటే ఫోటోలు మెడలో వేయాలా లేకపోతే ఫోటోలకి దండలు వేయాలా, ఈ టైప్. అంటే బిగ్ బాస్ హౌస్లో మీ జర్నీ ముగింపు వచ్చేసింది అనే కాన్సెప్ట్తో ఈ ఫోటోల చుట్టూ ఎట్లాగైతే టాస్క్ ఈ కాన్సెప్ట్ అయితే నడిపిస్తున్నాడు. ఇంక ఈ హౌస్లో మీ జర్నీ ముగిసిపోయింది, ఇక వెళ్ళొచ్చు, ఇంటి నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవచ్చు అని లెక్క. సో మరి ఇది ఎట్లా ఉండబోతుందో చూద్దాం. అయితే మరి క్రిస్టల్ స్టార్ అనే దాంతో ఒక వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన రాయల్ క్లాన్కి ఇమ్యూనిటీ వస్తుంది. సో వాళ్ళని ఎవరిని నామినేట్ చేయకూడదు. ఈ మాట వినగానే అమ్మయ్య మాకు లైఫ్ వచ్చింది, ఈ వారం ఫస్ట్ అడుగు పెట్టగానే అవుట్ అయిపోయే పరిస్థితి లేదు, ఆ ప్రమాదం లేదు, అడుగు పెట్టగానే ఒక వారంకి వెళ్ళిపోతే బాధగా ఉంటుంది కనుక అని రిలీఫ్ అయ్యేలోగానే ఖచ్చితంగా బిగ్ బాస్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చి ఓల్డ్ కంటెస్టెంట్లు అంతా కలిసి డిస్కషన్ చేసుకుని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇద్దరిని నామినేట్ చేయాలని ఒక ట్విస్ట్, ఒక షాక్ అయితే ఇస్తాడంట. దీనివల్ల మాత్రం మళ్ళీ కొంత బెటర్ అనుకున్న వైల్డ్ కార్డ్ 8 మంది వచ్చినా సరే అందులో అందరినీ కాకుండా అందరినీ పెట్టుకోవచ్చు. అంటే గత సీజన్లో అట్లాగే జరిగింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెట్టడంతో అయ్యో ఒక వారమైనా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఆడడానికి ప్రూవ్ చేసుకునేదానికని అడుగు పెట్టగానే నామినేషన్ ఏంటని ఫీలింగ్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరినీ కాకుండా ఒక ఇద్దరికి అది పెట్టాడంటే పాపం ఇద్దరికైనా ఎవరికైనా కష్టమే. అరే ఏంటి అడుగు పెట్టగానే నామినేషన్ ఏంటి అని లెక్క. అయితే మరి ఇంకా నామినేషన్స్ కూడా హరితేజ స్టార్ట్ చేస్తుందని తెలుస్తుంది. మరి ఎవరు చేసినా కానీ మరి ప్రాసెస్ ప్రకారం చూసుకున్నా సరే ఖచ్చితంగా వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు ఏంటంటే ఈ 5 వారాలు మనలాగే బయట నుంచి ఆడియన్స్గా ఆట చూసి వెళ్ళారు కనుక ఆట చూడకుండా వచ్చామంటే దానికి మించిన అబద్ధం ఉండదు. ఖచ్చితంగా చూస్తారు, లెక్కలు వేసుకుంటారు, ఎవరు ఓటింగ్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరికి నెగిటివ్ వచ్చింది, ఏ టాస్క్లో ఎవరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు, ఎవరు ఫ్లిప్ కొట్టారు, ఎవరు యూటర్న్ తీసుకున్నారు, ఎవరు ఫెయిర్గా ఆడుతున్నారు, ఎవరు అన్ఫెయిర్, ఈ డెసిషన్స్ అన్ని చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తారు కనుక మరి వాళ్ళకి వైల్డ్ కార్డులుగా వచ్చే వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది, ఉండాలి కూడా. మరి ఇన్ని రోజుల తర్వాత 5 వారాల తర్వాత ఎంట్రీ ఇచ్చేటప్పుడు మరి ఆ మాత్రం కూడా ప్లస్ పాయింట్ ఎట్టా. సో మేము చూడలేదంటే అబద్ధమే. ఖచ్చితంగా అన్ని వారాలు రెగ్యులర్గా చూడకపోయినా చూస్తారు, వెళ్తారు. మరి వీళ్ళు పాత 9 మందినే చేస్తారు. మరి ఎక్కువ మంది నేనేమనుకుంటున్నానంటే నిఖిల్ చేస్తారు. దానికి ఒక లాజిక్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ 5 వారాల జర్నీలో ఇమ్యూనిటీ ఎక్కువ, నామినేషన్ తక్కువ, ఎక్కువగా చీఫ్ ఉన్నావు కనుక ఒకసారి నామినేషన్ ఫేస్ చేసావు కనుక అలా వచ్చి ఒకసారి ఆడియన్స్లో నీ బలం ఏంటి, నీ స్ట్రెంత్ ఏంటి ప్రూవ్ చేసుకుని మళ్ళీ వచ్చిన లెక్క. అది నాగ్గా చాలా తెలివిగా నర్మగర్భంగా చెప్పొచ్చు, వ్యాలిడ్ రీజనే కాదనలేము. ఎందుకంటే ఎక్కువగా ఇమ్యూనిటీ వచ్చింది కనుక ఆడియన్స్ ఓట్లతో ప్రూవ్ చేసుకుని మళ్ళీ రావాలని లెక్క ఎక్కువ మంది ఆయన్నే చేస్తారు అని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం. అట్టగా మరి యష్మికి కూడా పడతాయి. ఎందుకంటే వీళ్ళు హౌస్లో అడుగుపెట్టే సమయాన్ని కాస్త కోస్త నెగిటివిటీ, అంటే పెద్దగా నెగిటివ్ కాదు, ఆమె ఫైటరే, ఆడపూలేనే. మొన్న ఒక లాస్ట్ వీక్ ఒక ఆడియన్ చెప్పినట్టుగా ఉన్నట్టే మొహం మీద పడేయాలని కొట్టినట్టు చెప్పేసి ఫిల్టర్లు మాస్కులు ఏముండవు. కాకపోతే ఆ మణికంఠ విషయంలో కావచ్చు, ఆ రివెంజ్ లెక్క పదే అతన్నే చేస్తానని చెప్పడం ఆ పాయింటే కావచ్చు. ఇంకా మిగతా వాళ్ళ పాయింట్సే లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా చెప్పడానికి వీళ్ళకి నిన్న ఒక ఎపిసోడే చాలు కదా. అందరూ కలిపి ఏంటి మ్యాక్సిమం ఎక్కువ మంది ఇచ్చింది వాళ్ళకి మణికంఠకి ఇచ్చింది. ఇప్పుడు నబీలు మణికంఠ 9 మందిలో నబీల్ అండ్ మణికంఠ వాళ్ళిద్దరు కాకుండా మిగతా అందరిలో కూడా 7 కలిపి ఇచ్చింది. ఏంటంటే కామన్గా ఇచ్చేసింది. అప్పటికి హోస్ట్ చెప్పే కాపారు తప్ప ఏమి ఎన్నోయింగ్ ఇచ్చిందా ఆయనకే, ఇంకోటి ఏమి ఆ 9కి అయితే మరి అన్ని ఎన్నోయింగ్, టాక్సిక్, కన్నింగ్, జలస్ అన్నీ ఆయనకేనంట. ఫెయిత్ఫుల్గా ఉండడం చెప్పేసి అన్నీ కూడా సెల్ఫిష్, అన్ఫెయిత్, ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి అన్నీ ఆయనకి ప్రతి ఒక్కరు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పటికి హోస్ట్ అయితే ఆపారు. ఏంటి మణికంఠకి ఎన్నోయింగ్ ఇవ్వద్దు, ఓకే ఆపారు. మణికంఠకి సెల్ఫిష్ ఇవ్వదు, ఓకే ఆపారు. ఇంకా 3వ దశలో ఈ 2 ఇవ్వడం కాదు, అసలు మణికంఠకి ఏది ఇవ్వదు, మిగతా వాళ్ళకి చూడండి అంటే అప్పుడు మేము ఆడుతున్నది మణికంఠతో మాత్రమే కాదు, మిగతా అందరూ నాకు కాంపిటేటర్సే అనే స్పృహ అప్పుడు వాళ్ళకి లైట్ అయితే వెలిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన సింపతి సీకరే కావచ్చు, అటెన్షన్
కోసం ఆడుతున్న ప్లేయరే కావచ్చు. బట్ దానివల్ల ఏమైతుందంటే వీళ్ళ ఫోకస్ అంతా అతని మీద పెట్టడం వల్ల వీళ్ళ ఆట పాడైపోతుంది. వీళ్ళకి మిగతా అందరూ కాంపిటీటర్స్ ఆ విషయం మరిచిపోయి మిగతా వాళ్ళలో లోపాలు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఎక్కడ ఫ్లిప్ కొట్టారు, ఎక్కడ యూటర్న్ చేశారు, ఎక్కడ ఫెయిర్గా లేకపోయారు, ఎలాంటి టాస్క్ ఎలా ఆడారు, హ్యాండిల్ చేశారు, ఏం డెసిషన్స్ తీసుకున్నారు, అదంతా పెట్టుంటుంటే వీళ్ళకి ఎలివేషన్ వచ్చేది. కరెక్ట్, మంచి పాయింట్. బట్ అట్లా కాకుండా ఒకటే ధోరణి, ఒకటే పంద, ఒకరి వెనక ఒకరు, ఒక గొర్రె వెళ్తే వెనకత వెళ్ళిపోతాయి అంటారు కదా, అట్లా మాదిరిగా ఏకంగా అందరూ కలిపి అతని వైపు వెళ్తా ఉంటే అతను సింపతి సీకర్ కావచ్చు, వీక్ మైండ్, అట్లాగే అటెన్షన్ కోసం అటెన్షన్ సీకర్ కూడా కావచ్చు. కానీ అతని కావడం వల్ల వీళ్ళు ఆ ఫోకస్ పెట్టడం వల్ల ఆయనకి మరింత ఎలివేషన్ వస్తుంది. సింపతి స్టార్ని కాకపోతే విన్నర్ని చేసే మెటీరియల్ లాగా వీళ్ళే తయారు చేశారు. అట్లా కాకుండా ఓకే ఒకరో ఇద్దరు చెప్పేస్తే 1-1 వరకు ఉండేది. ఇప్పుడు ఎలా చెప్పడం వల్ల ఏంటి, 7 + 1 8 అయింది. మణికంఠ వర్సెస్ 7, మణికంఠ వర్సెస్ హౌస్ అనే పరిస్థితి వస్తుంది. ఎట్లా కాకుండా మిగతా ఒకరో ఇద్దరు చెప్పేసి ఒక 1-1 అంటుంది. మిగతా వాళ్ళు ఎవరికి మైనస్లు ఉన్నాయి, ఏ టాస్క్లు ఎవరు పర్ఫామ్ చేశారు, ఎక్కడ డెసిషన్ ఎట్లా తీసుకున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇనిషియేట్ ఏంటి, హౌస్ వర్క్, మిగతా ఏమీ కనబడట్లేదా? అప్పటికి నాగార్జున నేను చెప్పాక మణికంఠను పక్కన పెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వండి అంటే ఏదో మామ అన్నట్టుగా మొక్కుబడిగా పైపైన చెప్పాలి కాబట్టి చెప్పాం. ఈయనలోకి అట్లా కాకుండా సీరియస్గానే పక్కన పెట్టి ఆడుంటే బాగుండేది. అయితే మరి ప్రస్తుతానికి చూసుకుంటే నా అంచనా ప్రకారం యష్మికి, సీతకు కూడా ఎక్కువ పడవచ్చు. ఎందుకంటే ఆయన ఇస్తే ఎమోషనో తప్పు, ఈవిడ ఏడిస్తే నా ఎమోషనో నాకు స్ట్రెంత్ అంటది. ప్రతి సందర్భంలో ఈవిడ చెప్పేదంటే ఏడిపోయి నా ఎమోషనో నా స్ట్రెంత్ అని నేను కాదనుకుంటానా అని చెప్పేటప్పుడు మరి ఆయనకి ఎమోషన్ స్ట్రెంత్ అనుకోవచ్చు కదా. ఈవిడికైతే ఎమోషన్ ఏమో ప్రమోషన్ ఇస్తుందా, ఆయనకేమో ఎమోషన్ ఏమో డిమోషన్ ఇస్తుందా, మరి ఇదైతే కాదు కదా. ఇవన్నీ చూసి మరి వైల్డ్ కార్డ్‌గా వెళ్ళే వాళ్ళు కూడా ఈమె కూడా ఈ పాయింట్లు చేయొచ్చు. అట్లాగే నా అంచనా ప్రకారం ఎక్కువగా పృథ్వీ కూడా పడతాయి. కొద్దిగా అగ్రెసివ్ వెళ్తానో చూసుకో, ఈ వారం తగ్గితే తగ్గొచ్చు కానీ ఇంకా అది కంట్రోల్ కావాలి ఫస్ట్‌లో అని చెప్పొచ్చు. ఆ ఎగ్స్ టాస్ కావచ్చు ఏదైనా మొత్తానికి. నిఖిల్, యష్మి, పృథ్వీ, సీత ఈ నలుగురు ఎక్కువగా కామన్‌గా ఉండే ఛాన్సెస్ అయితే వెరీ హై అనిపిస్తుంది. మణికంఠకి వేయకపోవచ్చు నామినేషన్. ఎందుకంటే నాకు బ్రేక్ కావాలని పరితపిస్తున్నందుకు వీళ్ళు ఇస్తారేమో ఆయనకి బ్రేక్. ఆ బ్రేక్ ఇచ్చి పక్కన పెడతారేమో. 5 వారాలుగా అలిసిపోయినావు కదా, సరే బ్రేక్ తీసుకో అని చెప్పేసి. అయితే వైల్డ్ కార్డ్ 8 మంది కనుక ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇచ్చిన 16 ఓట్లు కనుక ఈ 16 ఓట్లతో పాత వాళ్ళు కనీసం 5, 6 అయితే పక్కా వచ్చేస్తారు, నో డౌట్. ప్రేరణను కలిపి రావచ్చేమో. మొత్తానికి యష్మి, పృథ్వీ, నిఖిల్, సీత ఈ నలుగురు మరొక 5, 6 అయితే కామన్‌గా వచ్చేవచ్చు. ఛాన్సెస్ అయితే ఉంది. మరి వైల్డ్ కార్డుల్లో ఇద్దరిని చేయాలంటే ఎవరిని చేస్తారో చూడాలి. గంగావని చేస్తారా? లేకపోతే ఎందుకంటే టాస్క్‌లో ఆడతదా, ఆడదా, లేకపోతే సేఫ్‌గా వెళ్ళిపోతారా చూడాలి. మరి వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వాళ్ళు వీక్ ఎవరో చూసి వాళ్ళలో ఒకరు వేసేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే పాపం వీళ్ళ బ్యాట్‌లకి ఎట్టా ఉంటదంటే వచ్చిన 8 మందిలో వైల్డ్ కార్డులో గతంలో వచ్చారు. వచ్చేటప్పుడు ఈ 8 మందిలో ఒకే ఒక్కరు టాప్ 3 వరకు ఉన్నారు. 70 రోజుల సీజన్ అది. కాకపోతే అప్పుడు ఎవరున్నారు, హరితేజ. ఈ వచ్చిన 8 మందిలో టాప్ 5లో ఉండేదానికి అవకాశం దక్కించుకొని టాప్ 3 కంటెస్టెంట్‌గా ఎగ్జిట్ అయిన అమ్మాయి ఒక హరితేజ మాత్రమే. అయితే ఆ సీజన్ 70 రోజులు. మిగతా వాళ్ళు చూసుకుంటే జర్నీ ఎట్టా ఉంది, తక్కువ రోజులు ఉండేది నైని, పవని 7 రోజులే, రోహిణి 28 రోజులు, అట్లాగే గంగవ్వ 34 రోజు వాక్‌డౌట్ ఎలిమినేషన్. హెల్త్ ఇష్యూస్, ఈ వాతావరణానికి నేను ఇమడలేను, అడ్జస్ట్ కాలేను, వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ వచ్చేసింది 34 రోజులు. ఆ తర్వాత ఎక్కువ రోజులు గంగవ్వ తర్వాత టేస్టీ తేజ 63 రోజుల వరకు ఉన్నాడు. అట్లాగే హరితేజ చెప్పా కదా, ఈ అమ్మాయి 70 రోజులు ఉంది. అంటే ఆ సీజన్ 70 రోజులు మొత్తానికి ఫస్ట్ డే వెళ్ళి లాస్ట్ డేనే వచ్చింది. టాప్ 3 పొజిషన్‌లో వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వెళ్లి వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారు, తక్కువ నుంచి ఎక్కువ రోజులు నేను చెబుతాను. ఆ తర్వాత మెహబూబ్ దిల్సా, అతను కూడా 70 రోజులు ఉన్నాడు. అంటే హరితేజ, మెహబూబ్ దిల్సా సేమ్ ఫస్ట్ డేనే వెళ్ళారు, 70 రోజులు ఉన్నారు. కాకపోతే ఆ అమ్మాయి టాప్ 3, ఇతడేమో 70 రోజు వచ్చారు. అది 105 రోజుల షో కనుక ఆ సీజన్. అట్లాగే అవినాష్ అప్పుడు వైల్డ్ కార్డే, ఇప్పుడు వైల్డ్ కార్డ్. అప్పుడు 11 రోజులు, 91 రోజు వచ్చింది. అంటే 80 రోజుల జర్నీ. ఆయన కూడా ఎక్కువ రోజులు ఉన్నాడు. అలాగే గౌతమ్ కృష్ణ అందరికంటే ఎక్కువ రోజులు ఉన్నాడు. ఒక డే 1 వెళ్ళి 91 రోజులుగా 91 రోజుకి వచ్చాడు. సో ఎట్లా తక్కువ రోజులు ఉండేది నైని, ఎక్కువ రోజులు ఉండేదేమో ఇతడు. టాప్ 5లో ఉన్నదేమో ఆ అమ్మాయి హరితేజ్. ఇట్లా వీళ్ళ జర్నీకి సంబంధించి గత సీజన్‌లో వీళ్ళ ఎగ్జిట్లు అన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరికి ఎక్కువ రోజులు ఉండే వాళ్ళకి మళ్ళీ ఈసారి జర్నీ వేగంగా ముగిసిపోద్దా? ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ రోజులు ఉన్నారంటే కాస్త ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యి ఓట్లు వేశారని అర్థం. మరి ఈసారి కూడా వాళ్ళందరూ కనెక్ట్ అయితారా? కనెక్ట్ అయ్యేలా వీళ్ళు ఆట ఆడతారా? లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళ ఇద్దరు ఎవరైతారో ఏమైతారో చూద్దాం. మరి మీ దృష్టిలో పాత వాళ్ళలో ఎవరు నామినేట్ కావాలని కోరుకుంటున్నారు? అలాగే కొత్త వాళ్ళలో వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తే బెటర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఎందుకు తప్పదు, బిగ్ బాస్ అయితే ఆప్షన్ పెట్టేసరికి ఇద్దరిని అన్నారు గనుక నాకు తెలిసి 95% మంది ఏమంటారంటే అసలు అవసరమే లేదండి, ఇప్పుడే కదా వచ్చారు అనుకోవచ్చు. బట్ ఇంకా లేదులే మరి ఇటు పెట్టిన తర్వాత వెళ్తే బెటర్ అనుకుంటే ఎవరైతే బెటర్ అనేది చెప్పండి. అట్లాగే ఈ నబీల్ ఏమో బెడ్రూమ్స్ అలాట్ చేశాడంట. జేబ్రా బెడ్రూమ్ ఏమో గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సే, అవినాష్, గౌతమ్ వీళ్ళకి ఇస్తే ఆ పీకాక్ బెడ్రూమ్ ఏమో హరితేజ, నైనికకి వాళ్ళకి ఇచ్చాడంటే ఇక వచ్చిన సినిమా వాళ్ళు కూడా టాస్క్లు ఆడిస్తారు. స్టార్టింగ్లో చెప్పే కదా ఒక 3 టాస్క్లు ఆడించారు, 2 ఏమో రాయల్ క్లాన్ గెలిచిందని. సుధీర్ బాబు, షాయాజీ షిండే వచ్చారు కదా,
ఆ బెలూన్స్ గార్డెన్ ఏరియాలో పెట్టి యారోస్ ఉంటాయి చూడండి, ఇలా విసిరి పట్మన పేలాలు షూట్ చేయాలి. ఆ టాస్క్ ఆడిస్తారు అదొకటి. అలా ఇంకోటి ఏంటంటే యాక్షన్ ఏరియాలో ఈ జనకైతే గనక ఇది టైటిల్, అంటే తండ్రి అయితే గనక అనేది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు అది చెబుతా ఉన్నాడు కదా ప్రోమోలో. ఆహ్, ఏమైంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి పిల్లలు అప్పుడే కనకూడదు అనుకున్న దశలో అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితది భార్య. సో అప్పుడు కాండోమ్ కంపెనీ మీద మేము కేసు పెడతాం అని ఇది కాన్సెప్ట్ ఆ సినిమా. అందుకే జనకైతే గనక అంటే తండ్రి అయితే గనక అనే కాన్సెప్ట్‌తో పెట్టారు. ఈ సుహాస్ సంకీర్తన పేరు. ఆ స్టాండ్స్ పెట్టి యాక్షన్ రూమ్‌లో బ్లూ అండ్ రెడ్ స్టాండ్స్ పెట్టి అక్కడ స్టెప్స్ అన్ని పెట్టారు కదా! అదొక టాస్క్ ఆడిస్తారు. అట్లాగే మరి ఇంకా ఈ గార్డెన్ ఏరియాలో శ్రీ విష్ణు, దక్ష నాగర్కర్, రీతు వర్మ వీళ్ళొక టాస్క్ ఆడిస్తారు. ఈ మూడింట్లో రెండైతే వాళ్ళు రాయల్ క్లాన్ అయితే గెలిచారని తెలుస్తుంది. ఇంకా ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఎవరి జర్నీ ఏవీలు ఇవన్నీ చూస్తాం కదా! అయిపోయినంత రివ్యూ చేసుకుందాం. అయిపోయిన వెంటనే ఫుల్ డీటెయిల్స్‌తో పక్కా క్లారిటీ 100% ఇన్ఫర్మేషన్‌తో ఎవరు చేశారు, ఎవరెవరు వచ్చారు, ఎవరు సేఫ్ జోన్‌లో ఉంటారు, నామినేషన్‌కి సంబంధించి ఫుల్ ప్రాసెస్, ఫుల్ డీటెయిల్స్‌తో మరొక వీడియో అప్‌లోడ్ చేస్తా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.